అందరికీ నమస్కారం. ఎలక్షన్ సందర్భంగా ఒక రెండు విషయాలు మీ ముందుకు షేర్ చేసుకుందామని వచ్చాను. నిరుద్యోగులు నోటిఫికేషన్ రాలేదని, ఉద్యోగులు గవర్నమెంట్ సరిగా పట్టించుకోవడం లేదని, మరి కొంతమంది మా తలరాత ఇంతే అని ఇలా బతికేస్తుంటారు. వీళ్ళందరి భవిష్యత్తును మార్చే ఒకే ఒక్క అవకాశం ఓటు. అలాంటిది కొంతమంది ఎలా ఉంటారంటే ఆ ఒక్క రోజు కూడా రెస్ట్ తీసుకుందామని, కానీ వాళ్ళు రెస్ట్ తీసుకోవడం వల్ల వాళ్ళ భవిష్యత్తే మారిపోతుంది. ఆ ఒక్క ఓటుతో ఏం మారిపోతుందంటారా? అమెరికాలో ఒకప్పుడు ఇంగ్లీష్ భాష లేక జర్మనీ భాషను ఎంచుకోవాలని ఓటింగ్ జరుగుతుంటే ఒక్క ఓటు తేడాతో ఇంగ్లీష్ భాష నిర్ణయించబడింది. అదేవిధంగా హిట్లర్ ఒక్క ఓటు తేడాతో లాజీ సైన్యానికి అధ్యక్షుడయ్యాడు. ఒక్క ఓటుతో దేశాలు మారుతున్నప్పుడు మన బతుకులు మారవా? ఖచ్చితంగా మారుతాయి. అందుకే కదిలిరా, ఓటు వేయి. వాళ్ళు మనల్ని మనుషుల్లా చూడడం లేదు, డబ్బు కోసం ఓట్లు వేసి ఓటర్లా చూస్తున్నారు. డబ్బు తీసుకుని ఓటేస్తే నాశనం అయ్యేది నీ భవిష్యత్తు ఒకటే కాదు, మన దేశ భవిష్యత్తు. అది నువ్వెలా చేస్తావు? ఒక పూట కూర వండుకు తిన్న నాటుకోడే 1000 తక్కువ రాదు. అలాంటి మన భావితరాల భవిష్యత్తును 500కి 1000కి రాత్రి తాగితే పొద్దున దిగిపోయి సారా చుక్కుకు అమ్మేసుకుందామా? మనం చచ్చిన కోడి కన్నా దిగజారి బతుకుతున్నామా? అందుకే ఎవరైతే మిమ్మల్ని ఓటు అడుగుతారో వాళ్ళని అడగండి. వచ్చే 5 ఏళ్ళలో నా కోసం ఏం చేస్తావు, నా పిల్లల చదువు కోసం ఏం చేస్తావు, ఒకవేళ నాకేదైనా అయితే నా కుటుంబానికి ఏం చేస్తావు అని అడగండి. ఏ వేలుతో అయితే ఓటేస్తారో అదే వేలుతో వాళ్ళు ప్రశ్నించండి. ఇంత పెద్ద స్టేట్లో 45% 50% మాత్రం ఓటింగ్ జరుగుతుంది. అందులో దొంగ ఓట్లు, డబ్బుకు ఓట్లు, చీరకు ఓట్లు, మందుకు ఓట్లు. ఇంక మన భవిష్యత్తు ఎలా మారుతుంది చెప్పండి? అందుకే కదిలిరా. సోమరిగా ఉన్న వాళ్ళు మాత్రమే కాదు, ఎంత ఇంపార్టెంట్ పనులు ఉన్నా పక్కన పెట్టి 1 గంట సేపు క్యూలో నిల్చుని ఓటు వేయకుంటే మొదటి నేరస్తుడు నువ్వే అవుతావు. ఎవరైతే ఓటు వేయలేదో వాళ్ళు చచ్చిన శవంతో సమానం. లేవండి, ఓటు వేద్దాం, మన భవిష్యత్తును మార్చుకుందాం.